హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు గోల్డ్ కలర్ ఐటమ్స్తో చేసుకునే ఒక వర్క్ చూపిస్తున్నాను. ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్, దీంతో పాటు మనకి గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ కావాలి. నెక్స్ట్ వీటితో పాటు గోల్డ్ కలర్ కాకుండా మల్టీ కలర్ కుందన్స్ ఉంటాయి చూసారా, అవి తీసుకోవాలి, డ్రాప్ షేప్వి. నెక్స్ట్ గ్లూ, గోల్డ్ కలర్ మీడియం బీడ్స్. నెక్స్ట్ దీంతో పాటు మనకి స్టోన్ లైన్ ఒకటి కావాలి. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మనం ప్రతి డిజైన్కి ఫస్ట్ ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది కూడా, బాగా ఎలిగేట్ అయ్యి బాగా కనిపిస్తుంది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ గొలుసు కుట్టు పక్కన మనము గ్లూ అప్లై చేసుకుని లోడింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. ఇది అటాచ్ చేసిన తర్వాత దీన్ని లోడింగ్ చేయడం కోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని 4 పేటలు తీసుకుంటున్నాను. 4 పేటలు తీసుకుని క్రాస్గా కుట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా లోడింగ్ చేసేటప్పుడు క్రాస్గా కుట్టుకుంటే లోడింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. లోడింగ్ అంటే జస్ట్ ముద్ద కుట్లానే ఉంటుంది. మనము అవతల వైపు స్టార్ట్ చేసి థ్రెడ్కి ఇవతల వైపు కిందకి దించాలి. సేమ్ అదే విధంగా మీరు కంటిన్యూస్గా ఈ థ్రెడ్ కంప్లీట్ అయ్యే వరకు అలానే కుట్టుకుంటే మీకు లోడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు చూపిస్తున్నా చూడండి నేను ఇక్కడ ఎలా కుడుతున్నా అన్నది. ఇప్పుడు ఈ లోడింగ్ పక్కన మనము బీడ్స్ కుట్టడం కోసం నీడిల్ తీసుకుని షుగర్ బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టుకోవాలి. ఈ లైన్ మనకి నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకుంటే లైన్ అనేది మధ్యలో గ్యాప్ రాకుండా చాలా నీట్గా వస్తుంది. మీరు ఇక్కడ షుగర్ బీడ్స్ బదులు బాల్ చైన్ కూడా యూజ్ చేసి అటాచ్ చేసేయచ్చు. అటాచ్ చేస్తే కనుక మీరు కంపల్సరీ దాన్ని టాకాలు వేసుకోవాలి. బీడ్స్ కుట్టకుండా బాల్ చైన్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ షుగర్ బీడ్స్ లైన్ పక్కన మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి నీడిల్ తీసుకుని ఇక్కడ మనం ఫస్ట్ మీడియం బీడ్ అనేది ఒకటి కుట్టాలి. ఈ మీడియం బీడ్ కుట్టుకున్న తర్వాత దీని చుట్టూ మనము షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని బీడ్స్ అన్ని ఒకేసారి ఎక్కించి కుడుతున్నా. నాకు ఇక్కడ కరెక్ట్గా 11 బీడ్స్ పట్టినాయి దీని చుట్టూ కుట్టడానికి. ఒకేసారి ఎక్కించుకుని మధ్యలో ఒక 2 లేదా 3 టాకాలు వేసుకోండి. సింగిల్ టాకా కూడా సరిపోతుంది, ఇవి తక్కువ బీడ్సే కాబట్టి. సేమ్ ఇదే విధంగా మనకి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి కంటిన్యూస్గా నెక్ చుట్టూ ఇవే బీడ్స్తో కుట్టుకోవాలి.
చూసారుగా నేను చూపించి అంత గ్యాప్ ఉంచి కుట్టుకుంటే సరిపోతుంది ఈ బీడ్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ వైట్ పెన్సిల్తో లైన్ గీసాను చూసారా, అక్కడ వరకు మనము ఈ లోపలంతా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది గలీగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సరిగా నేను చూపించిన విధంగా మీరు మొత్తం కంప్లీట్గా కుట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ నేను లైన్ గీసాను చూసారా, ఆ లైన్ మీద గ్లూ అప్లై చేసుకుని స్టోన్ లైన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ స్టోన్ లైన్ని అటాచ్ చేసిన తర్వాత దీన్ని కూడా టాకాలు వేసుకోవాలి. చూసారుగా ఇక్కడ నేను నీడిల్ తీసుకుని చిన్న టాకాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మీకు స్టాండర్డ్గా ఉంటుంది, స్టోన్ లైన్ అనేది ఊడిపోకుండా. ఇప్పుడు ఈ స్టోన్ లైన్ పక్కన మళ్ళీ ఇంకొక లైన్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ షుగర్ బీడ్స్ తీసుకుని కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మీకు ఈ లైన్ అనేది నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. అలా కుట్టుకుంటే మీకు లైన్ అనేది చాలా బాగా వస్తుంది, మధ్యలో గ్యాప్స్ రాకుండా. ఇప్పుడు ఈ బీడ్స్ లైన్ పైన కొద్దిగా గ్యాప్ ఉంచి గ్లూని చిన్న లైన్స్ కింద అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసుకున్న గ్లూ పైన మల్టీ కలర్ కుందన్స్ చూపించాను చూసారా, అవి డ్రాప్ షేప్ బయటకు వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను చూపించాను కదా, ఈ విధంగా మీరు కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుందన్స్ డ్రై అయ్యేలోపు ఈ కుందన్స్కి కిందన మధ్యలో కొద్దిగా ప్లేస్ వదిలాం కదా, ఆ ప్లేస్లో నీడిల్ తీసుకుని ఒక మీడియం బీడు ఒక షుగర్ బీడు తీసుకుని స్ట్రైట్ లైన్స్ అనేవి కుట్టాలి. ఈ లైన్స్ మీకు కుందన్కి మధ్యలో ఒక లైన్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మల్టీ కలర్ కుందన్ చుట్టూ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ డ్రాప్ షేప్ దగ్గర నీడిల్ తీసుకుని కుడుతున్నాను. ఇలా కుట్టినప్పుడు మీరు ఎట్ ఏ టైం బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించుకుని ఒక 3 టాకాలు వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది బీడ్స్ కుట్టడం ఈ కుందన్స్ చుట్టూ. అది ఎలా అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి.
సేమ్ ఇదే విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ బీడ్స్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడతో నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా నెక్ కుట్టిన తర్వాత, ఆ ప్లేస్లో గ్లూ అప్లై చేస్తున్నా. ఈ గ్లూ ఏంటంటే 3 డాట్స్ కింద అటాచ్ చేసి, ఈ డాట్స్ పైన నేను డ్రాప్ షేప్ కుందన్స్ చూపించాను కదా, అవి అటాచ్ చేసుకోవాలి. అవి కూడా నేను చూపించే విధంగా అటాచ్ చేసుకోండి. నేను ఎలా అటాచ్ చేస్తున్నాను సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుందన్స్ డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్ అనేది కుట్టుకోవాలి. ఈ గొలుసు కుట్ అనేది మనకి ప్రతి కుందన్ చుట్టూ వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఇక్కడతో గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 3 కుందన్స్ మధ్యలో సెంటర్ పాయింట్లో నీడిల్ తీసుకుని ఇక్కడ ఒక మీడియం బీడు, ఒక షుగర్ బీడు తీసుకుని స్ట్రైట్గా కిందకు కుట్టుకోవాలి. ఇక్కడతో డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఇదే డిజైన్ మీకు హ్యాండ్స్కి కూడా ఇదే బోర్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ కోసం పైన వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా నెక్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ వేసుకోవాలి. హ్యాండ్స్కి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.